కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా? డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా? డైట్ తో పరిష్కారం. కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి. బావా ఈ పల్లెటూరు వాతావరణం, ఆకాశంలో చుక్కలను చూసి అన్నాళ్ళయింది. నాకు మాత్రం ఈ చుక్కలు చూస్తాంటే నువ్వు గడ్డివామి వెనకాల చేసిన లీలలన్నీ గుర్తుకొస్తున్నాయా? జోక్ కాదురా, గడ్డివామి వాడేదో అడుగుతున్నాడు, చెప్పొచ్చు కదా. అత్తయ్య కూడా చెప్పింది, నువ్వు చెప్పాల్సిందే చెప్పు. అడిగింది చెప్తే కాఫీ కాదు విడాకులు ఇస్తాను. విడాకులు ఇచ్చే చెప్తాను. అవును, ఇందు ఎక్కడ? లోపలుంది. అదేంటి బావా, పొద్దున్నుంచి చూస్తున్నాను ఇందు ఎవరితోనూ కలవకుండా అలా ముడుచుకుపోయి కూర్చుంది. ఏదో ఈ పెళ్లి సాగు చెప్పి ఇందుని ఇక్కడ తీసుకొచ్చాం గానీ మళ్ళీ సిటీకి తీసుకెళ్లే ఉద్దేశం లేదు బావా. దాన్ని ఏమైంది బావా? పరిస్థితులు బాగాలేదు బావా. ఎంత త్వరగా మీ వాడు మా అమ్మాయి మనసు గెలవగలిగితే అంత తొందరగా వాళ్ళిద్దరు పెళ్లి చేసేద్దాం. రే సన్నాసి, ఇన్నావుగా మావయ్య చెప్పింది, కిందో మీదో పడి ఇందుని లైన్ లో పెట్టుకో. ఓ సంతే కదా, ఇంటి చుట్టూ 10 లైన్లు గీస్తా, ఏదో ఒక లైన్ లో పడకుండా ఉంటుందా? కరెంటు పోయిన టైంలో కడుపులో పడినట్టున్నాడు బావా ఈ నా కొడుకు. అవునా వదినా, నిజంగా కరెంటు పోయిందా? చూసావా మన రాజ్యం అంతా ఎంత పచ్చగా విశాలంగా ఉందో. ఈ రాజ్యం మొత్తానికి నేనే రారాజుని, నువ్వే నా మహారాణివి. ఇదిగో ఈడు మన భటుడు. ఎరా అక్కడ రిహార్సల్స్ అన్ని బాగా జరుగుతున్నాయి. బయలుదేరు. ఇందు ఇందు ఏంటి ఇందు డల్గా ఉన్నావు? ఆగాగు, మన ఫ్రెండ్స్ అందరూ అక్కడ డ్రామా రిహార్సల్ చేస్తున్నారు. వాళ్ళందరినీ నీకు పరిచయం చేస్తాను, నీకు సూపర్ హ్యాపీగా ఉంటుంది. రే సత్యనారాయణ, ఇదిగోరా మన ఇందు. ఇదిగో ఈడు మా ఊళ్ళో పెద్ద రాజకీయ నాయకుడు, పేరు చంద్రబాబు. కాదు, రెడ్డి. ఇదిగో ఈడు మా ఊళ్ళో బెస్ట్ లాయర్, పేరు రామ్ జత్మలని. ఏమలని? చెత్తనాయాల, అందుకేలా చెప్పింది నీకు నోట్లో తిరిగే పేరు పెట్టుకోమని. ఇదిగో ఈడెవడో నాకు తెలియదు, ఈ మధ్యన మా బ్యాచ్ లో జాయిన్ అయ్యాడు. వీడి పేరు బ్లేడ్ సీనో. ఈ నోట్లో ఎప్పుడు బ్లేడ్ నాంతా ఉంటుంది కానీ అస్సలు తుప్పట్టని తెలుసా? చూసించాలే. నమస్కారం బెట్ట. నమస్కారం అండి. మావాడు ఎప్పుడు మీ గురించి మాట్లాడుతుంటాడు, మిమ్మల్ని ఎప్పుడు ఫోటోలో చూడటమే గానీ డైరెక్ట్ గా ఇదే ఫస్ట్ టైం చూడటం. ఏంటి ఇదే ఫస్ట్ టైమా? ఫోన్ లో పరిచయం, పార్క్ లో కలవడం అన్ని మర్చిపోయావా? మరి నువ్వు కాకపోతే నలుగురిని తన్ని అందరి ముందు ఐ లవ్ యూ చెప్పడం కాదు. సిగ్గులేదు, సిగ్గులేదు. చూడాలనుంది రమ్మని చెప్తే పెద్ద పోస్ కొట్టావు. ఆడపిల్ల మనసు అర్థం చేసుకోలేని నువ్వు ఫ్రెండ్స్ కోసం ప్రాణాలు ఇస్తావా? చూసుకుంటాను, కరెక్ట్ గా చూసి చెప్పు. అయ్యో ఇతను కాదు. రే మ్యాటర్ బాగా వేడిగా ఉందిరా, కూల్ చేద్దాం అంటే వీళ్ళేంట్రా పక్కన అత్తర బ్యాచ్. నాకు వదిలే, నేను చూసుకుంటాను. అరే గిరి, ఇందు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఎవరాది? చెత్తనాయాల నన్ను రాయి పెట్టి కొట్టింది కాకుండా ఈ ఎదవ కట్టింగ్ ఏంట్రా? అసలు ఎందుకు కొట్టావురా నన్ను? చూడడానికి బాగున్నారని కొట్టానండి. నువ్వు కూడా నాకెందుకో శానా బాగా నచ్చావురా. ఎవడ్రీడు? రాయి వేసింది వాడు కాదు, నేను. నువ్వా? ఏమండి చూస్తే పెద్ద మనిషి లాగున్నారు. మీ ఊర్లో న్యాయం ధర్మం ఉండవా? ఎందుకుండవు? ఏమా చూడ్డానికి చదువుకున్నలాగా ఉన్నావు. మీ ఊర్లో ఒకడు తప్పు చేస్తే ఇంకోటి శిక్ష చేస్తారా? మరి నేను తప్పు చేస్తే మా వాడిని కొట్టడం మీ వాడు చేసిన తప్పా కాదా? తప్పు చేసిన మీ వాడిని ఏం చేయాలి? అరే 4 బీగరా. వెళ్ళి పని చూసుకో. ఆపండ్రా, మన పని అయిపోయింది, వచ్చేయండి. ఆగండ్రా. అసలు నన్ను రాయిబెట్టి కొట్టింది నువ్వు, నేను పొరపాటుని కొట్టింది వీడిని. అసలు వీడికి సంబంధం ఏంట్రా? వీడెందుకు కొట్టాడు నన్ను? ఏదైనా కొడితే గిడితే వీడికి ఏదో కొట్టాలి. నోట కొట్రా. చాలు స్ట్రెయిన్ అయితే వచ్చే. ఇందురా ఈ పట్నం వాళ్ళు నిన్ను మోసం చేసి నీ డాలికి నాడుకు తీసిపోయారు. ఇందు ఆగిందు ప్లీజ్. ఎక్కడ దాక్కునుంటారా? నా బ్లేడ్ మీద ఒట్టు, ఇవాళ వాడి నాడి కొయ్యలేదో నేను మా డాడీకే పట్టలేదు. నేను కూడా చెప్తాను. వాళ్ళ డాడీకి బీరలు పడతారా? చోకులతో ఇప్పుడు ఆ నేసేయాలి, సాయంత్రం బీరేయాలి. అప్పటి వరకు గంగను కూడా ముట్టుకోను. బాసు అంటే మంగను వదిలేసావా? హే చందు చూడు, దాని ముక్కుకు తాడెందుకేశారు? అదా వయసులో ఉన్నప్పుడు వాటికి పొగరు ఎక్కువ ఉంటుంది, దాన్ని తగ్గించడానికి అలా వేస్తారు. మీ ఆడాళ్ళకు కూడా కోపం ముక్కు మీద ఉంటుంది కదా, అందుకే ముక్కు కుట్టి ముక్కు పుడక పెడతారు. మరి చెవులు కూడా కొడతారు, వాటికి కూడా కోపం ఉంటుందా? వాటికి తాపం ఎక్కువ.
అరే అక్కడ ఎవరో ఉన్నారా? ఒకటి 2 3 4 మనం 5గురం కదరా. 5వాడేడి? నువ్వే కదరా? మరి ఇడేవడరా? ఇంకా నా వల్ల కాదు. రే షఫీ, ఇందుని ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. పో. చందు చందు రండి పట్టుకోండి. పట్టుకో. April 2nd ఎయిర్పోర్ట్ కార్ పాసు AP 28AN 3033. ఎక్కడో తెలిసిన నంబరే. చైర్మన్ కార్ నంబర్. చైర్మన్ చనిపోయింది ఎప్పుడు? April 2nd సార్. ఇద్దరు ఒకే రోజు చనిపోయారు. సంథింగ్ రాంగ్. వెంటనే పోస్ట్ మార్టం చేయించి ఏ టైంలో జరిగిందో ఎలా జరిగిందో నాకు ఫుల్ డీటెయిల్స్ కావాలి. ఓకే సార్. గో హెడ్. ఎక్స్క్యూజ్ మీ సార్, యా, ఇది మర్డరా సూసైడా? జస్ట్ గెటింగ్ ఇంటు ద డీటెయిల్స్. విల్ గెట్ బ్యాక్ టు యూ. ఏంటి షఫీ, ఎక్కడికి తీసుకొచ్చావు? రా చెప్తా. దా కమ్. వెల్కమ్. షఫీ, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. ఇక్కడ నుంచి ఇదే మన ఇల్లు. వాట్? మన ఇల్లు ఏంటి? అంటే మన ఇద్దరికి పెళ్లి అయిన తర్వాత ఇదే మన ఇల్లు కదా. మన ఇద్దరికి పెళ్ళా? పిచ్చ కింద నీకు? అవునే, పిచ్చెక్కింది. మామూలు పిచ్చి కాదు, అద పిచ్చి. తినప్ప నీ ఫేస్ నా పొర్ర తినిస్తుంది. బాడీ షేప్ చూస్తే నా నరాలు లాగిస్తున్నాయి. వదలరా! మనసులో ఇంత కుట్ర పెట్టుకుని అమ్మాయికుళ్ళ నటిస్తావా? ఛీ! అవునే, కొట్టు, నన్ను కొట్టు. నువ్వు కొడితే ఆనందంగా ఉంటది. కొట్టు ప్లీజ్, కొట్టు నన్ను. చందుకి తెలిస్తే నేను చంపేస్తాడు. చందు ఇంకా వాడెక్కడున్నాడే? ఇంకా చందు రాడు. విలేజ్కి వచ్చిన రౌడీలు నా మనుషులు. ఈ పార్టీకి నీ చందుని లేపేసి ఉంటారు. చందుని చంపడం మీ వల్ల కాదు. నీలాంటి నమ్మక ద్రోహిని చంపడానికైనా చందు బతికే ఉంటాడు. ఏంటే చందు చందు చందు? నా దగ్గర లేనిది వాడి దగ్గర ఏముంది? నీకు మంచిగా చెప్తే అర్థం కాదా? నువ్వు ప్రేమ అనుకో, పిచ్చి అనుకో.
పిచ్చి ప్రేమ అనుకో. నేను నీ మొగుడిని, నువ్వు నా పెళ్ళాను. నేను వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చేసొస్తా. అప్పుడు దాకా నువ్వు ఇక్కడే ఉండు, సరేనా? ఇక్కడే ఉండు, పెళ్లి ఏర్పాట్లు చేసొస్తా. సార్, కార్ డ్రైవర్ పోస్ట్ మార్టం రిపోర్ట్ సార్. ఎలా చనిపోయాడు? మర్డర్ సార్. 10:30. చైర్మన్ చనిపోయింది ఎన్నింటికి? 11 o'clock సార్. అంటే డ్రైవర్ రాకపోతే చైర్మన్ డ్రైవ్ చేశాడా? అదే అర్థం కావట్లేదు సార్. కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం డ్రైవరే కార్ డ్రైవ్ చేశాడు అంటున్నారు. నో డౌట్ చైర్మన్ నార్మల్ డెత్ కాదు. ఈ విషయం ప్రెస్కి లీక్ అవ్వకుండా చూసుకోండి. సారీ సార్, ఈ విషయం ఆల్రెడీ మీడియాకి లీక్ అయిపోయింది. బ్యాంక్ ఎక్కడ? ఓపెన్ చేయి. మేనేజర్ ఎక్కడ? సార్, నన్ను ఇక్కడి నుంచి ఎలాగైనా తప్పించండి సార్. నేను వచ్చింది జనం డబ్బు ఇప్పించడానికి. ఉంటే కదా సార్ ఇవ్వడానికి. ఏమైంది? నాకు తెలియదు సార్. చైర్మన్ ఎవరెవరికో ఇచ్చేశారు. ఎవరెవరికి చెప్పు. చెప్తే వాళ్ళు బతకనివ్వరు సార్. చెప్పకపోతే వీళ్ళు బతకనివ్వరు. చంపండి, చంపేసేయండి రా. వాడిని చంపితే మీ సమస్య తీరుతుందంటే చంపేసేయండి. చంపుతాను నరుగుతానంటాం ప్రతి వాడికి ఫ్యాషన్ అయిపోయింది. మీరు చంపుకుంటే మేమెందుకు? సార్, మీరెంత సిన్సియరో మాకు తెలుసు. ఇంతకుముందు ఎన్నో బ్యాంకులు ఎత్తేశారు. అది మా భయం. దయచేసి మాకు న్యాయం చేయాలి మీరు. సార్, నాకు ఐఐటీలో ర్యాంక్ వచ్చిందని ఊళ్ళో ఉన్న ఇల్లు, పొలం, ఎడ్లు అన్నీ అమ్మేసి ఆ డబ్బుతో నన్ను చదివించాలని మా నాన్నగారు ఈ బ్యాంకులోనే డిపాజిట్ చేశారు సార్. ఇప్పుడు నా చదువు ఆగిపోతే నా కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటుంది సార్. ప్లీజ్ సార్, మాకు మీరే దిక్కు సార్. మమ్మల్ని కాపాడండి సార్. మీకేం కాదమ్మా, తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. అందరికీ న్యాయం జరిగేలా నేను చూస్తాను. నన్ను నమ్మండి. అరే సిగ్గులేదు ఆ మాట అనడానికి? నీ కింద వాడేనా నీ పెళ్ళాం కూడా నీ మాట వినదా? నువ్వేం డిఐజీవయ్యా? శంకర్, అరవటం కాదు, అర్థం చేసుకో. వాడిలాంటి అడ్డగోలు ఆఫీసర్ని నేను ఇంతవరకు చూడలేదు. నమస్తే అన్నా, డిఐజీ సార్. అందరు ఇక్కడ ఉన్నారంటే మన గురించే అన్నా. ఇంకేం ప్రాబ్లం లేదన్నా. నాకు కావాల్సిన దాన్ని తీసుకొచ్చా. మీరందరూ వచ్చి తలంబ్రాలు వేస్తే పెళ్లి చేసేసుకుంటా. ఏయ్, తలంబ్రాలు కాదు, ఆ బోసుగాడు బ్యాంక్ మేనేజర్ని అరెస్ట్ చేశాడు. వాడు మనందరికీ తల కురివి పెడతాడు. ఈ పోస్కాడు ఒకడు. అయితే ఆ మేనేజర్ గారిని లేపేద్దాం. ఏంటి లేపేది? పంచా. ఓ పోలీసోడు ఓ రౌడీ కలిసి రంకు చేసినా వాడెక్కడున్నాడో ఓ చిన్న క్లూ కూడా దొరకలేదు. అన్నా, నేనున్నాను కదన్నా. సార్, ఈ శవాల మధ్య భయంతో చచ్చిపోయేలా ఉన్నాను సార్. నువ్వు నోరు విప్పి నిజం చెప్పకపోతే మిమ్మల్ని నమ్ముకున్న జనం చచ్చిపోతారు సార్. చావంటే ఏంటో నీకు తెలియటానికే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చి పడేశాను. నువ్వు నిజం చెప్తే జనానికి న్యాయం జరుగుతుంది. ఏం షఫీ? హలో అన్నయ్య, చందుకి యాక్సిడెంట్ అయింది. తమ్ముడుకా? ఎలా ఉన్నాడు? ఏమన్నా జరిగిందా? బాగానే ఉన్నాడుగా. ఎక్కడున్నాడు? ఏం పర్వాలేదన్నా, ఇప్పుడే సిటీకి తీసుకొస్తున్నాం. నువ్వు ఎక్కడున్నావు అన్నా? అర్జెంటుగా జనరల్ హాస్పిటల్కి వచ్చేయండి. నేను ఇక్కడే ఉన్నాను. సరే అన్నా. నేను వచ్చేసరికి నిజాలు బయటికి రావాలి.
అన్న చెప్పన్న. రే వేణు, తమ్ముడికి యాక్సిడెంట్ ఏంట్రా? ఎలా ఉన్నాడు? అబ్బే యాక్సిడెంట్ ఏం లేదన్నా. ఎవరు చెప్పారన్నా? షఫీ చెప్పాడులే. ఎలా ఉన్నాడు చెప్పు. ఆవిటి కంగారు ఏదవన్నా, ఆ చిన్న దెబ్బ తగిలింది అంతే. దారిలో ఏదో హాస్పిటల్ ఉంటే అక్కడ డ్రెస్సింగ్ చేస్తున్నాను. బయటికి రాగానే ఫోన్ చేస్తా అన్న. ఓకేగా, వాడికేం కాలేదుగా? ఏం పర్లేదన్నా. తప్పకుండా వాడితో ఫోన్ చేయించు. ఒకసారి వాడితో మాట్లాడాలి. అలాగే అన్న. ఏంట్రా ఇది ఇడియట్? ఎందుకంటే అతను కొడుతున్నారు. చూడండి సార్ ఏం చేశాడో. దొబ్బి తాగి బ్లడ్ సాచెట్ కింద పడేశాడు. అసలే రేర్ గ్రూప్. ఇప్పుడు ఆ పేషెంట్ పరిస్థితి ఏంటి సార్? ఏ గ్రూప్ అండి? ఓ నెగిటివ్ సార్. నాది ఓ నెగిటివ్. నేనేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇట్స్ మై డ్యూటీ. ప్లీజ్ గో ఫాస్ట్. ఓకే సార్. ఎరా, బుల్లెట్ బాడీలోకి వెళ్తే కానీ మాట బయటికి రాదా? ఇప్పటికే నీకు చాలా టైం ఇచ్చాను. జనం కన్నీళ్ళే నీ ప్రాణాలకు అడ్డుపడుతున్నాయి. లేదంటే ఈ గన్లో ఒక బుల్లెట్ తగ్గేది, మార్చరీలో ఒక బాడీ పెరిగేది. సార్ చెప్పేస్తాను. గుడ్, చెప్పు. నీకేం భయం లేదు. శంకర్. తప్పు. సార్ సార్ సెక్షన్ లేకుండా శంకర్ లేడు. సెక్షన్ శంకర్. చెప్పు చెప్పు చెప్పు. బాస్, అదే గన్ ఇక్కడ కూడా ఉంది. గన్ ఎవరి దగ్గర ఉందనేది కాదు, దమ్ ఎవరికి ఉందనేది ముఖ్యం. పద, వీడి పవరు వాడి సెక్షన్లో ఏం పీకుతాయో చూద్దాం. సార్ గుండెల్లో దమ్మున్నాడు ఎవడైనా సరే వీడి మీద చెయ్యండిరా. కమాన్. ఏంట్రా నీ ధైర్యం? ఇంతమంది చేతిలో నీ చావుని యూనిఫామ్ ఆపుతుందనుకుంటున్నావా? రేయ్, డ్యూటీ చేసేవాడికి తెలుసు యూనిఫామ్ కున్న దమ్మేంటో. దాని ముసుగులో మోసం చేసే నీలాంటి డాఫర్ గాళ్ళకేం తెలుసు? ఇది చావును ఆపకపోవచ్చు, కానీ చస్తాననే భయాన్ని ఆపుతుంది. ఆ దమ్ము చాలు. మీ అమ్మ మొగుళ్ళు వచ్చినా లెక్క చేయను.
అవునన్నా, షఫీనే. పెళ్లి కోసం 100 అబద్ధాలైనా ఆడమన్నారు. దీనప్ప నా పెళ్లికేంటన్నా ఎన్ని మర్డర్లు చేయాల్సి వస్తుంది? అన్నా, భగవద్గీత మీద ఒట్టు, నిన్ను చంపాలనుకోలేదు. కానీ ఏం చేయను, గీతలో అలా రాసుంటే మన చేతుల్లో ఏముంది? ఏమీ లేదు. ఇది ఉంది. ఇదంతా పైవాడి శిక్షణ. నమస్కారం. ఈజీగా చంపేశావు. ఈ చావులు మనల్ని చుట్టుకోకుండా చూడాలి. కంగారు పడకయ్యా, దేని సెక్షన్ దానిదే. నేను చెప్తాగా. హే, చూడు చూడు, ఈ బాడీని